మేడారం మహాజాతరలో అస్వస్థతకు గురైన 11,000 మంది భక్తులకు వైద్య సేవలు అందించమన్నారు ములుగు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్. మేడారానికి వచ్చే భక్తులు అనారోగ్యానికి గురైతే వైద్య సేవలు అందించేందుకు 50 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేశామన్నారు. 30 అంబులెన్స్లు 40 బైక్ అంబులెన్స్లతో పాటు హాస్పిటల్లో 3 షిఫ్టుల్లో విధులు నిర్వర్తిస్తున్నామన్నారు. అందుకు సంబంధించిన సమాచారాన్ని మేడారం నుంచి అశోక్ అందిస్తారు. అశోక్ ఓవర్. మేడారం జాతరకు వచ్చే భక్తులకు ప్రమాదం జరిగిన ప్రాణాపాయం ఉన్న వైద్య సేవలు అందించేందుకోసం ప్రభుత్వం ఇక్కడ మేడారంలో హెల్త్ సెంటర్ ఏర్పాటు చేసింది. 50 పడకల ఆసుపత్రిలో వైద్య సేవలు అందించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. ఇవి చూడొచ్చు. మనం ప్రస్తుతం కొంతమంది అస్వస్థతకు గురైన వాంతులు విరోచనాలైన వారికి కూడా మందులు ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తానికి ఈ వైద్య సేవలు ఎలా అందుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి ఈ మేడారం ఇన్ఛార్జ్ మధుసూదన్ రావు సార్, చెప్పండి, వచ్చే భక్తులకు ఎట్లాంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి, వాళ్ళకి ఎట్లాంటి చికిత్స అందుతున్నారు? ఇక్కడ ముఖ్యంగా ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల ఇంజురీస్ ఎక్కువగా కనబడుతున్నాయి. ఫ్రాక్చర్స్ కూడా మనకు 3-4 రికార్డ్ అయినాయి. ఈ రోజు నుంచే జాతర పెరుగుతుంది కాబట్టి జనాభా అందరినీ మేము లొకేట్ చేయడం జరిగింది. పెరిఫెరల్ క్యాంప్స్ 30 పెరిఫెరల్ క్యాంప్స్, ఎన్రూట్ సెంటర్స్ 42, అదేవిధంగా మెయిన్ మెడికల్ క్యాంప్లో 50 బెడ్స్తో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 800కు పైగా సిబ్బందిని కూడా నియమించాము. ఇక్కడ మెయిన్ క్యాంప్లో దాదాపుగా 30 మంది డాక్టర్లు ఈచ్ షిఫ్ట్లో పనిచేస్తూ ఉన్నారు. సో మనం అన్ని రకాలైనటువంటి జబ్బులు ఏమున్నా కూడా ఇమీడియట్ ఫస్ట్ ఎయిడ్ చేయడము, అవసరమైతే ట్రీట్మెంట్ ఇవ్వడం అనేటువంటిది చేస్తున్నాము. ఇక్కడ మెయిన్గా చెస్ట్ పెయిన్, తర్వాత అబ్డామినల్ పెయిన్, తర్వాత డయేరియా అక్కడక్కడ కేసెస్ నోటీస్ అవుతున్నాయి. దాంతోపాటుగా ఫ్రాక్చర్స్, హెడ్ ఇంజరీస్ ఉన్నాయి. అవి ఎప్పటికప్పుడు ట్రీట్ చేస్తూ మనము అవసరమైతే రెఫర్ చేయడం అనేటువంటి 108 ద్వారా రెఫర్ చేయడం జరుగుతుంది. తగినంత మెడిసిన్ స్టాక్ కానీ ఎక్విప్మెంట్ కానీ అన్నీ సిద్ధం చేసుకొని ఉన్నాము. ఈ 4 రోజులు ఏ రకమైన ఇబ్బంది ఉన్నా కూడా మేము ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాము. ఇందులో 4 జిల్లాల డిఎంఎండ్హెచ్ఓలు పాల్గొంటున్నారు. ములుగుతో పాటుగా భూపాల్పల్లి, హనంకొండ, వరంగల్ డిఎంఎండ్హెచ్ఓలు లైజన్ ఆఫీసర్స్గా పనిచేస్తున్నాము. అదేవిధంగా ఆల్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్, తర్వాత మెడికల్ ఆఫీసర్స్ని కూడా లొకేట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి పరిస్థితి ఏమాత్రము ఇబ్బందికరంగా మాత్రం లేదు. మంచిగా అనుకూలంగానే మేము ట్రీట్ చేస్తున్నాం. ప్రతి గాయాలైన వారికి అంటే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయా, లేకపోతే గాయాలు ఎక్కడైతున్నాయి సార్? ఇవి కొన్ని రోడ్డు ప్రమాదాల ద్వారా వచ్చినాయి. ఇంకా మిగతా ఏంటి అంటే వాళ్ళు స్నానం చేసే దగ్గర, తర్వాత మిగతా ఏరియాలలో కొంచెం పడిపోవడం అనేటువంటి జరుగుతుంది. కొంచెం ఆల్కహాల్ కన్జంప్షన్ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు పొరపాటున పడేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు కన్వల్షన్స్ వచ్చి కూడా కొందరికి ఇంజురీస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా గద్దెల దగ్గర తొక్కిసలాట జరిగితే మాత్రం అక్కడ కూడా కొంచెం ఇంజూరీ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఎన్ని షిఫ్ట్ల వారీగా వైద్య సేవలు అందిస్తారు? మేము 3 షిఫ్ట్ల వారీగా 8 నుంచి 2 వరకు, 2 to 8, మళ్ళీ 8 to 8 వారీగా షిఫ్ట్లను పెట్టడం జరిగింది. అందులో మెడికల్ ఆఫీసర్స్, స్టాఫ్ నర్సులు, ఎంఎన్ఓస్, తర్వాత అందరూ ఇన్వాల్వ్ అయినారు. ఈవెన్ ఈసీజీ టెక్నీషియన్స్, తర్వాత స్పెషలిస్ట్ ఎంజిఎం, తర్వాత జీజీహెచ్ భూపాల్పల్లి, జీజీహెచ్ ములుగు నుంచి కూడా మనము డిప్యూట్ చేసుకోవడం జరిగింది. దాదాపు 18 మంది స్పెషలిస్టులు ప్రతి షిఫ్ట్లో పనిచేసే విధంగా మేము ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో ఈ రోజు నుంచి ప్రతి స్పెషాలిటీ సర్వీసెస్ కూడా మనకు పేషెంట్లకు అందుతాయి. ఇక్కడ తాత్కాలిక వైద్యం అందించిన తర్వాత ఇక్కడికి షిఫ్ట్ చేస్తారు సార్? ఇమీడియట్ షిఫ్టింగ్ కింద మనము తాడ్వాయి మరియు పసరా అని పెట్టుకున్నాము ఫస్ట్ రెఫరల్ సెంటర్గా. టెరిషరీ కేర్గా మనము ములుగు హాస్పిటల్కి చేసుకున్నాము. సో మెజారిటీ ములుగు మనకు తక్కువ, ఒక హాఫ్ అన్ అవర్లో రీచ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది, హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్. కాబట్టి ములుగుకు డైరెక్ట్ రెఫర్ చేస్తాం సీరియస్ కేసెస్ అయితే. మామూలు కేసెస్ అయితే మాత్రం ఇక్కడ పసరా కానీ తాడ్వాయిలో కానీ ట్రీటబుల్గా ఉంటే అక్కడనే కంప్లీట్ చేస్తాము. అయితే ఇక్కడున్న మెయిన్ క్యాంప్లో ఉన్న ఫెసిలిటీ ఏంటి అంటే స్పెషలిస్టులు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి 90% ఆఫ్ కేసెస్ ఇక్కడనే ట్రీట్ చేసే విధంగా ప్లాన్ చేసుకోవడం జరిగింది. పరిస్థితి మొత్తానికి వైద్య సేవలు ఎలాంటి ఇబ్బందులు పడినా, గాయాల పాలైనా వారికి తాత్కాలికంగా ఇక్కడ వైద్య సేవలు అందించడమే కాదు, సూపర్ స్పెషాలిటీకి సంబంధించిన 18 మంది డాక్టర్లు ఉన్నారు కాబట్టి ఇక్కడ పూర్తి స్థాయిలో వైద్యం అందించే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు. చూడొచ్చు, ఇక్కడ అస్వస్థతకు గురైన వారు, గాయపడ్డ వాళ్ళకు కూడా డాక్టర్లు ఇమీడియట్లీ వైద్య సేవలు అందిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక్కడ తాత్కాలికంగానే కాకుండా పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించేది కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తానికి ఇప్పటి వరకు
దాదాపు 10,000కు పైచిలకు అనారోగ్యానికి గురైన వారికి మాత్రం వైద్య సేవలు అందించాం. ఎక్కువ మొత్తంలో గద్దెల వద్దకు వెళ్ళిన వారు గాయాల పాలై కొబ్బరికాయలు విసిరినప్పుడు దెబ్బలు తాకిన వాళ్ళు మాత్రం ఇక్కడికి తలకు గాయాలైన వాళ్ళు వస్తున్నారు. వారికి చికిత్స కోసం పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నామని చెప్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఒకవేళ ప్రాణప్రాయం ఉన్నట్టయితే వారిని వరంగల్కే కాకుండా హైదరాబాద్ కూడా తరలించేందుకు ప్రత్యేక అంబులెన్స్లు కూడా ఏర్పాటు చేశామని వైద్యులు చెప్తున్నారు. విడియన్స్ రాజుతో అశోక్ విస్క్ న్యూస్ మేడారం నుంచి.